కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు. పలస కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన శ్రీకాకుళం జిల్లాలో విషాదం నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి భోపాల్లో తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలతో కలిసి కాశీబుగ్గ చేరుకుని తొలుత ఘటన జరిగిన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అసువులు బాసే స్థాయికి ఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. అనంతరం పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. వేగంగా కోలుకోవాలని ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని అక్కడ వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల బృందం ఇచ్చిన ఓదార్పుతో అక్కడి వారు ధైర్యం తెచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయలను, క్షతగాత్రులకు 50,000 రూపాయలను ప్రకటించిందని గుర్తు చేసిన నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.